తెలంగాణలో హస్తం పార్టీ పవర్లోకి వచ్చి నిండా ఏడాదైనా కాలేదు. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డంతోనే సరిపెట్టకుండా శ్వేతపత్రాలతో తప్పుల్ని ఎండగడుతూ గులాబీ పార్టీ నాయకత్వాన్ని కార్నర్ చేస్తోంది. అంతులేని అవినీతికి పాల్పడ్డారంటూ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రూలింగ్ పార్టీ. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెయిన్ టార్గెట్గా ముందుకు వెళ్తోంది. కేసు ఏదైనా దాని క్లైమాక్స్ మాత్రం కేటీఆర్ దగ్గరే వచ్చాగుతోంది. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కటి కాదు, ఒకేసారి 5 కేసులు. ఫోన్ ట్యాపింగ్ నుంచి లగచర్ల రగడ దాకా వన్ అండ్ ఓన్లీ టార్గెట్ కేటీఆర్. నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర. ఎస్, లాంచింగ్ ఎక్కడైనా, ల్యాండింగ్ మాత్రం కేటీఆర్ దగ్గరే. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు పగుళ్లు, ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు, ఫార్ములా రేస్కు నిధులు విడుదల, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్, ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసిన ప్రతి కేసులోనూ మెయిన్ టార్గెట్ కేటీఆరే కావడం ఇక్కడ అత్యంత ఆసక్తికరం. కేటీఆర్ ను ముప్పు తిప్పలు పెట్టాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోందా అని అనుమానాలకు తావిస్తున్నాయి రేవంత్ సర్కార్ తాజా మూమెంట్స్. టోటల్ గా తెలంగాణ రాజకీయాల్లో హై టైం నడుస్తోంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై లగచర్లలో జరిగిన దాడి కేసు. స్థానికుల్ని దాడికి రెచ్చగొట్టారన్న అభియోగంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఒక సెన్సేషన్. రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కనిపించడం డబుల్ సెన్సేషన్. కేటీఆర్ ఆదేశాలతోనే లగచర్ల రగిలిపోయిందనేది సర్కారు వారి వాదన. కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతల రాకతో ఆ రోజంతా కేటీఆర్ నివాసం దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. అరెస్టు చేస్తారా, చేసుకోండి అంటూ కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్ కూడా అంతకు మించి సంచలనం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆగస్టులోనే తెలంగాణను ఊపేసింది. పోలీసు ఉన్నతాధికారుల అరెస్టుతో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో మొట్టమొదటిసారిగా పొలిటీషియన్లను కార్నర్ చేస్తూ కీలక అడుగు వేసింది సిట్. చిరుమత్తి లింగయ్యతో పాటు ఆ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ అయ్యడం ఆసక్తికరంగా మారింది. నల్గొండలో వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు సేకరించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ఏ అనే టాక్ సైతం జోరుగా నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఏసీబీ ఇప్పటికే కేసులు నమోదు చేసింది. కేటీఆర్ ని ప్రశ్నించడం కోసం గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ కూడా కోరింది. గవర్నర్ నుంచి సిగ్నల్ రాగాని ఏ క్షణంలో అయినా కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ఏసీబీ రెడీగా ఉందట. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఆగమేఘాల మీద ఫార్ములా ఈ రేసింగ్ కోసం కేబినెట్ ఆమోదం లేకుండా ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించారు అన్నది కేటీఆర్ మీదున్న అభియోగం. కార్ రేసుకు సంబంధించి స్పష్టంగా ఏసీబీకి సంబంధించి ఏసీబీ పక్షాన అధికారుల మీద విచారణ చేయడానికి సంబంధించిన విషయం లోపల కార్యక్రమం జరుగుతూ ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ కుటుంబీకుల పార్టీ టైం. ఎక్సైజ్ పోలీసుల దాడితో తెలంగాణలో సంచలనం. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ పేరుతో డ్రగ్ పార్టీ చేసుకున్నట్టు ఎలిగేషన్స్. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి. విజయ్ అనే వ్యక్తికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో మాదక ద్రవ్యం వినియోగం జరిగినట్టు కూడా నిర్ధారించారు. ఇదే పార్టీలో కేటీఆర్ భార్య కూడా పాల్గొన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం కేటీఆర్ మెడకు చుట్టుకుంటుందని, ప్రస్తుతానికి చెప్పబడిన జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ మళ్లీ తెరమీదికి రావచ్చని కేటీఆర్ క్యాంప్ అంచనా వేస్తోంది. ఇలా 4 కేసులతో ఒకేసారి కేటీఆర్ ని రౌండప్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు మేడిగడ్డపై డ్రోన్ ఎగరేసిన కేసులో కూడా కార్నర్ అయ్యారు కేటీఆర్. గత నెల 26న కాళేశ్వరం ప్రాజెక్టులో కేటీఆర్ తన అనుచరులతో కలిసి సందర్శనకు వెళ్లారు. ఆ సందర్భంగా డ్రోన్ ఎగరేసి వీడియో తీసి వైరల్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో మహదేవ్పూర్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. కొట్లాట అంతకంటే కొత్త కాదు, అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు. ఉద్యమంలో అరెస్టుకు పోయాము, జైల్లోకి పోయాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు అప్పుడు కూడా దొక్కిండ్రు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అయ్యేం కొత్త కాదు. ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట. మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని, అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైన. అతి త్వరలో పేలడానికి బాంబులు సిద్ధం అంటూ సౌత్ కొరియా పర్యటనలో మంత్రి పొంగులెట్టి వార్నింగ్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన ఎపిసోడ్లో కేటీఆర్ దూకుడే దీనికి నేపథ్యమంటూ అప్పట్లో విశ్లేషణలొచ్చాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ డీ ఫ్యాక్టో సీఎంల వ్యవహరించారనేవి ప్రధాన ఆరోపణలు. పాలనా పనుల్లో కేసీఆర్ కంటే కేటీఆర్ జోక్యమే ఎక్కువగా ఉండేదని కూడా చెప్పుకునేవారు. అందుకే రేవంత్ సర్కార్ కేటీఆర్ టార్గెట్ గా కేసుల పరంపర షురూ చేస్తోందా? ఈ దూకుడు అరెస్టు దాకా దారితీస్తుందా, లేక మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతుందా అనే సస్పెన్సే టీ సర్కిల్స్ ని ఉడికెత్తేస్తోంది.